హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ గణేష్ దరుంగల. సో, వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నా యొక్క హనుమాన్ చాలీసా, హనుమాన్ దీక్ష 9 డేస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక్క రోజు మిగిలింది. ఈ 8 డేస్ నేను ఏం అనుభవించాను, నాకు ఏం నేర్చుకున్నాను ఈ హనుమాన్ దీక్షలో అనేసి మీతో షేర్ చేయాలని వీడియో చేయడం జరిగింది. ఒకటే అండి, నిజంగా నేను ఎంతోమంది యూట్యూబ్‌లో చెప్తున్నా కానీ, అంత రిజల్ట్స్ ఉంటుందా అని అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేశానో, నాది 8దో రోజు. రేపటితో మనకు కంప్లీట్ అయిపోతుంది. రియల్లీ ఐ యామ్ వెరీ, వెరీ ప్రౌడ్ టు సే నేను హనుమాన్ దీక్ష చేసినందుకు. నిజంగా ఎవరైతే యూట్యూబర్స్ హనుమాన్ దీక్ష గురించి చెప్పారో, హనుమాన్ సంకల్పం గురించి చెప్పారో, వాళ్ళందరికీ ధన్యవాదాలు సార్. నేను హనుమాన్ దీక్ష చేసిన మొదటి రోజు చలి ఎంతంటే, ఇప్పుడు జనవరిలో నేను స్టార్ట్ చేశాను. జనవరిలో 4థ్ అలా స్టార్ట్ చేశాను. సో, నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ రోజు విపరీతమైన చలి. చల్లనీట స్నానం అంటే ఆరు బయట స్నానం చేస్తుంటే, అయ్యో! ఎలానో వద్దులే, ఎవ ఎండాకాలం సమ్మర్‌లో స్టార్ట్ చేద్దాం, చలి ఎక్కువ ఉంటది కదా అనుకున్నాను. బట్ నాకులో ఎక్కడో చోట సరే స్టార్ట్ చేద్దాం. చలికాలంలో ఎలాగో డిసిప్లిన్ లేదు. స్టార్ట్ చేస్తే డిసిప్లిన్‌గా ఉండి మనం చదువుకుంటామేమో అని డిసైడ్ అయ్యాను. స్నానం చేయడం జస్ట్ ఒక 2 మగ్గులు పోసుకున్నాను. చల్లగా వెళ్ళిపోయి వామ్‌గానే వచ్చేది. ఓకే. ఫస్ట్ రోజు దీక్ష పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేసి అంతా అయిపోయింది. ఆ రోజు నాకెలా ఉందంటే, ఫస్ట్ డే కొంచెం ఓకే. అంత అంటే స్ట్రెస్ లేదు, డిస్ట్రాక్షన్ లేదు, ఏం లేదు. నా అనుకున్న పని ఓకే. ఒక 80% నేను కంప్లీట్ చేశాను. సెకండ్ రోజు అలారం కొట్టింది. వెళ్ళాను, బ్రష్ చేసుకొని స్నానం చేశాను, అయిపోయింది. హనుమాన్ చాలీసా చేశాను. దేర్ ఐ గాట్ రియలైజేషన్. అంటే ముందు ఎప్పుడు నేను 4కి, 3కే లేచేవాడిని. బట్ అంత ఎఫెక్టివ్‌గా నా డే ముందుకు తీసుకువెళ్ళేవాడిని కాదు. బట్ హనుమాన్ చాలీసా లేవగానే బ్రష్ చేయడం, స్నానం చేయడం, దీపారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా 9 టైమ్స్ చదివేయడం, మళ్ళీ ఆ తర్వాత కూర్చొని స్టార్ట్ చేస్తే నిద్ర అనేదే లేదు. నాకు రోజులో అసలు ఎప్పుడైనా సూపర్ నాప్స్ చేసేవాడిని. ఆ నాప్స్ కూడా లేదు, అసలు నిద్రనే లేదు. చాలా యాక్టివ్‌గా నేను అనుకున్న పని అనుకున్నట్టు ఈ రోజు ఈ పని చేయాలంటే 100% కంప్లీట్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికి ఎయిత్ డే. ఈరోజు మార్నింగ్ మా అమ్మమ్మ గారింటికొచ్చాను. సో, 3కి లేసాను. 3-4 చదువుకున్నాను. 4కి వెళ్ళి స్నానం చేశాను, పూజ చేశాను, అంతా గుడ్. బట్ ఇది ఏంటంటే, మన ఫ్యామిలీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఎలా అని చెప్తాను చూడండి. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు డే 1 స్టార్ట్ చేశాను. డే 5కి మా ఊరికొచ్చాను. మా సొంత ఊరికొచ్చాను. డే 5 3కి లేసి చదువుకున్నాను. 4కి చేస్తే మా అమ్మగారు 5కి లేసేవారు. నాతో పాటు మా అమ్మ 4కి లేసి దీపం అంతా క్లీన్ చేసి దీపపు రూము అంతా క్లీన్ చేసి కూర్చున్నారు. నాతో పాటు ఐ మీన్ వంట చేసుకుంటాను, నేను పూజ చేసుకొని. బట్ అంటే మా అమ్మతో నేను మాట్లాడడం 4కే స్టార్ట్ చేశాను. అంటే ఎందుకంటే, ఇప్పుడు మనం యూత్ తెలిసే కదా! ఇంట్లో ఉంటాము కానీ ఫోన్‌లోనే ఉంటామనమాట. ఇంట్లో ఉంటాం కానీ ఫోన్‌లో ఉంటాము. సో, దాని నుంచి మనం బయటకొచ్చి మన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి, మాట్లాడాలంటే మా అమ్మతో ఎక్కువ కొంచెం ప్రేమగా మాట్లాడడం, అంటే మాట్లాడడానికి ఎక్కువ సమయం దొరికింది. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి, ఫ్యామిలీతో మాట్లాడడానికి, జోక్స్ చేసి నవ్వుకోవడానికి ఎక్కువ సమయం దొరికింది. నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు మా అమ్మమ్మ గారింటికి వచ్చాను. 3కి లేచాను. 3-4 చదువుకున్నాను. 4కి స్నానం చేసి హనుమాన్ చాలీసా చదివాను. ఇప్పుడు ఇది మా అమ్మమ్మ గారు, మీకు ఒకసారి చూపిస్తాను. మా అమ్మమ్మ గారి ఇది వీరబల్లి మండలం. ఒక్కసారి చూడండి. సో, ఈ కొండలు, ఈ గుట్ట, సో ఇది ఏరియా అనమాట. కొండల దగ్గర బాగుంటుంది. ఒకసారి నేను పైకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో. చెప్తున్నా కదా, ఎర్లీ మార్నింగ్ లేయడం అనేది చాలా చాలా మంచి పని. ఒక్కసారి చూడండి, అక్కడ కనిపిస్తాం కదా, అక్కడ మా అమ్మమ్మ గారు. అక్కడికి వెళ్ళాలి నేను. సో చూడండి, కొండలు ఎంత ఎంత బాగుంటుందంటే ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల. నేను అదే చెప్తాను, ఎన్నో వీడియోలు చెప్పాను. బట్ హనుమాన్ దీక్ష చేసిన తర్వాత ప్రాక్టికల్గా ఇది నా మొదటి వీడియో హనుమాన్ చాలీసా గురించి. సో, హనుమాన్ దీక్ష గురించి చెప్తున్నాను. ఇంకా నేను 21 డేస్ హనుమాన్ సంకల్పం చేయబోతున్నాను. హనుమాన్ సంకల్పం మన జీవితాన్ని మారుస్తుందని నేను భావిస్తున్నాను. ఈ హనుమాన్ దీక్షతోనే నేను చాలా చాలా యాక్టివ్ అయ్యాను, చాలా రీజనరేట్ అయ్యాను, నా ఎనర్జీని రీజనరేట్ చేసుకున్నాను. సో, ప్రతి ఒక్కరూ హనుమాన్ దీక్ష. నేను చెప్పేది ఒకటి, యువతకి మీరు మారాలి అని డిసైడ్ అయినప్పుడు ఇంకొకటి చెప్పండి. రిజల్యూషన్ తీసుకున్నారు కదా, ఈరోజు డేటు జనవరి 9th. ఎంతమంది రిజల్యూషన్ కంటిన్యూ చేస్తున్నారు? రిజల్యూషన్ కంటిన్యూ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ నేను చెప్తున్నాను.
నువ్వు ఏదైనా రిజల్యూషన్ తీసుకో. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటే నువ్వు అనుకున్నది జీవితంలో సాధిస్తావు. కన్సిస్టెన్సీ కావాలి అంటే నేను రాబోయే 30 డేస్ ఒక సిరీస్ చేయబోతున్నాను. ఎలా ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలి. ఎర్లీ మార్నింగ్ లేవాలనుకుంటే ఎలాగైనా లేవాలి. అది ఎలా? కొన్ని సీక్రెట్స్ నేను తెలుసుకున్నాను. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీతో షేర్ చేస్తాను. కామెంట్‌లో సీక్రెట్ అని తెలుపు. నా యొక్క పర్సనలైజ్డ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను ఎవ్రీడే కొన్ని థింగ్స్ ఎలా చేయాలనేది వాట్సాప్ గ్రూప్ మిమ్మల్ని యాడ్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ విల్ బి వెరీ గుడ్, వెరీ ఫైన్. జస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి, హనుమాన్ దీక్ష చేయి. నీ జీవితంలో ఒక కొత్త వెలుగును నువ్వు చూస్తావు. దానికి గ్యారంటీ నేను. ఓకే. మనస్ఫూర్తిగా దేవుని స్మరించుకుంటే దాంట్లో వచ్చే రిజల్ట్స్ మామూలుగా ఉండవు. ప్రకృతి ఒడిలో అదే చెప్తున్నా. ఎర్లీ మార్నింగ్ లేస్తే చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు అరౌండ్ టైం ఎగ్జాక్ట్లీ 6:15 6:10 అవుతుంది. నేను 5:30కే వచ్చాను కొండెక్కడానికి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో ప్రకృతి ఒడిలో మమేకమండి, ప్రకృతితో మాట్లాడండి, ప్రకృతిలో జ్ఞానం చేయండి. యూ విల్ గెట్ ఎ మోర్ రిజల్ట్స్. దిస్ ఇస్ డబుల్ గని సైనింగ్ ఆఫ్. జై హింద్.